లాస్ట్ క్లాస్లో మనము రసాయన విద్యుత్ శాస్త్రం గురించి మాట్లాడుకున్నాము. అందులో కొన్ని అంశాలు ముఖ్యంగా మనము స్పెసిఫిక్ కండక్టివిటీ, ఈక్వివలెంట్ కండక్టివిటీ, ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ కండక్టెన్స్, అర్హీనియస్ థియరీ, తర్వాత ఆస్వాల్డ్స్ డైల్యూషన్ లా, డిపై-హర్కెల్ థియరీ ఇవన్నీ చదువుకున్నాము. ఈవేళ మనము కోల్ రాషెస్ నియమాన్ని కోసం మాట్లాడదాం. కోల్ రాషెస్ నియమము. సో ఐ విల్ షేర్ ది స్క్రీన్. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే, ఓకే. సో కోల్ రాషెస్ నియమం కోసం మాట్లాడదాము. కోల్ రాషెస్ నియమం అంటే ఏంటి? ఏ ఎలక్ట్రోలైట్ కైనా అనంత విలీనం వద్ద, అంటే ఇన్ఫినైట్ డైల్యూషన్, అనంత విలీనం అంటే ఇన్ఫినైట్ డైల్యూషన్ వద్ద తుల్యాంక వాహక లాంబ్డా ఇన్ఫినిటీ అన్నది దానిలో ఉన్న యానయాన్లు క్యాటయాన్ల తుల్యాంక వాహకత్వానికి మొత్తం సమానం అవుతుంది. అంటే ఏంటి? లాంబ్డా ఇన్ఫినిటీ మ్యాథమెటికల్ గా చెప్పుకుంటే లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ ఏ ప్లస్ లాంబ్డా ఆఫ్ సి, అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్. ఇది తుల్యాంక వాహకత్వం. నేనేమన్నా నేనేం చెప్పాను మీకు? తుల్యాంకనే అన్నానా? ఓకే. సో తుల్యాంక వాహకతకు లాంబ్డా ఆఫ్ యానియాన్కిను అలాగే క్యాటయాన్లకి రెండిటికి మనము సమ్ చేస్తే, అంటే మొత్తం కలిపితే వచ్చేటువంటిది లాంబ్డా ఇన్ఫినిటీ. సో అంటే ఏం చెప్తున్నాడు వీడు? ఏ ఎలక్ట్రోలైట్ అయినా అదేంటిది? బలహీనమైన బలమైన ఏ ఎలక్ట్రోలైట్ అయినా ఏం చెప్తున్నాడు వీడు? లాంబ్డా ఇన్ఫినిటీ దగ్గర, అంటే అనంత విలీనం దగ్గర మొత్తం అయనైజ్ అయిపోద్ది కాబట్టి అక్కడ వచ్చేటువంటి టోటల్ కండక్టెన్స్ ఈ యానయాన్ నుంచి వచ్చేటువంటిది అలాగే క్యాటయాన్ నుంచి వచ్చేటువంటిది కలిపితే అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఇది కోల్ రాషెస్ నియమం. దీనిలో అనువర్తనాలు ఉన్నాయి. ఏంటి అప్లికేషన్స్ అని అంటే, ఫస్ట్ మనము అనంత విలీనంగా బలహీన ఎలక్ట్రోలైట్ల లాంబ్డా ఇన్ఫినిటీని ఎలాగా మనము తెలుసుకుంటాము అన్నది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాము. ఏంటి ఎగ్జాంపుల్ అని అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడు ఇక్కడ మనకి. బలమైన లాంబ్డా ఇన్ఫినిటీ విలువ గల బలహీన ఎలక్ట్రోలైట్లను మనం నిర్ణయించే పద్ధతి కోసం ఏం చేస్తామంటే, ఆ బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఏదైనా ఎస్టిక్ యాసిడ్ అండి, ఎస్టిక్ ఆమ్లం కోసం మనం మాట్లాడుతున్నాము. ఎస్టిక్ ఆమ్లం కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎస్టిక్ ఆమ్లం ఎలాగ స్ప్లిట్ అవుద్ది మీకు? CH3COO మైనస్ అలాగే H+, అలాగా మీకు ఎస్టిక్ ఆమ్లము ఎస్టేట్ అయాను H+ అయాన్ గా మీకు విడిపోవడం అనేది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాలి అంటే బలహీనమైన ఎలక్ట్రోలైట్ డైరెక్ట్ గా మనం వాటిని మనం కనుక్కోలేము, అంటే లాంబ్డా ఆఫ్ ఎస్టిక్ ఆమ్లం కనుక్కోవడం మనం. అందుకని ఏం చేయాలి అని అంటే, వీడే పద్ధతి చూశాడనంటే, ఈ అయాన్గా విడిపోయినటువంటి వాటికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎస్టేట్ అయాన్ ఉంది కదా, CH3COO మైనస్, సో దాన్ని సోడియం ఫార్మాట్ లో తీసుకుంటే సోడియం ఎసిటేట్ అంటాం దాన్ని. సో సోడియం ఎసిటేట్ అంటే CH3COO Na. సో సోడియం ఎసిటేట్ అన్నది బలమైనటువంటి ఎలక్ట్రోలైట్. ఎస్టిక్ ఆమ్లం కన్నా సోడియం ఎసిటేట్ అన్నది బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ అన్నమాట. ఓకే, సో అది మనం దాన్ని తీసుకుంటాం. అలాగే H+ కి సంబంధించినటువంటి మనం తీసుకోవాలి అంటే HCl తీసుకుంటాము. HCl కి సంబంధించింది తీసుకోవచ్చు మనం బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ కింద. అలాగే ఇప్పుడు మీకు ఏమైందండి, దీంట్లో అదనంగా వచ్చినటువంటిది ఏంటండి? క్లోరైడ్ అయాన్ వస్తుంది, అలాగే సోడియం అయాన్ వస్తుంది. సో క్లోరైడ్ అయాన్ సోడియం అయాన్ కి సంబంధించింది కూడా మనము ఎలక్ట్రోలైట్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే NaCl తీసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ మీకు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎస్టిక్ ఆమ్లానికి సంబంధించి కనుక్కోవాలి. ఎస్టిక్ ఆమ్లానికి సంబంధించినటువంటివి రెండు ఉంటాయి. ఏంటి అయాన్స్ అవి? H+ అయాను, ఎస్టేట్ అయాను. సో ఇప్పుడు వీటిని కనుక్కోవాలి అంటే బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ కాబట్టి దీన్ని డైరెక్ట్ గా మనం కనుక్కోలేము. అందువల్ల ఏం చేస్తాం? ఈ అయాన్లకు సంబంధిత స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి వెళ్ళాలి, బలమైనటువంటి ఎలక్ట్రోలైట్ కి వెళ్ళాలి. అవేంటివండి? ఎస్టేట్ కి అయితే కనుక సోడియం ఎస్టేట్ కి వెళ్ళాము, H+ కి అయితే కనుక HCl వెళ్తున్నాం. సో ఇందులో అదనంగా వచ్చినటువంటి అయాన్స్ ఏంటున్నాయి అంటే సోడియం అయాను, క్లోరైడ్ అయాన్ అదనంగా వస్తున్నాయి ఇందులో. సో కాబట్టి సోడియం అయాన్, క్లోరైడ్ అయాన్ సంబంధించిన సాల్ట్ మళ్ళీ ఒకటి మనము తీసుకోవాలి, NaCl. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో చూసినట్టయితే కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి HCl కి సంబంధించింది లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ HCl ఎలా చూపించామని ఫస్ట్ ఈక్వేషన్ లో లాంబ్డా ఆఫ్ H+ ప్లస్ లాంబ్డా ఆఫ్ Cl మైనస్. అలాగే లాంబ్డా ఇన్ఫినిటీ NaCl కి లాంబ్డా ఆఫ్ Na ప్లస్ ప్లస్ లాంబ్డా ఆఫ్ Cl మైనస్. అలాగే సోడియం ఎస్టేట్ కి లాంబ్డా ఆఫ్ ఎస్టేట్ అయాన్ ప్లస్ లాంబ్డా ఆఫ్ Na ప్లస్ అయాన్.
ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఎస్టిక్ ఆమ్లానికి సంబంధించి మాత్రమే కావాలి, మిగిలినవన్నీ అక్కర్లేదు. కాబట్టి ఈ రెండు మనం కూడుకోవాలి, ఏవి HCl కిను సోడియం ఎస్టేట్ ని. ఆ రెండిట్లో నుంచి మనం ఏది తీసేయాలండి, NaCl సంబంధించినటువంటి తీసేస్తే మీకు వచ్చేది ఎస్టిక్ యాసిడ్ సంబంధించింది మాత్రమే వస్తుంది అనమాట. అర్థమైందా మీకు చెప్పింది? సో కోల్-రాషస్ నియమాన్ని అనుసరించి అనంత విలీనం దగ్గర మనం ఏది కనుక్కోవచ్చు అండి, లాంబ్డా ఇన్ఫినిటీ బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ కి సంబంధించి మనం కనుక్కోవచ్చు. అది ఎలా వస్తుంది అంటే వాటి సంబంధిత బలమైన ఎలక్ట్రోలైట్లను మనం తీసుకోవాలి. సో బలమైన ఎలక్ట్రోలైట్ కి అయితే కనుక మీకు మామూలు డైల్యూషన్ లో కూడా 100% అయనైజేషన్ జరిగిపోతుంది. కాబట్టి లాంబ్డా ఇన్ఫినిటీలు మీకు క్లియర్ గా ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది రాదు. సో అందుకని ఏం చేస్తాము, ఈ విధంగా వాటి సంబంధిత బలమైన ఎలక్ట్రోలైట్లు అలాగే అందులో అదనంగా వచ్చేటువంటి అయాన్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రోలైట్ తీసుకొని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్? ఇది బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ల యొక్క లాంబ్డా విలువల్ని మనము అనంత విలీనం దగ్గర ఎలాగుంటుందన్నది కనుక్కోవచ్చు. క్లియర్? సెకండ్ ఏంటంటే ఓకే సార్. ఓకే, బలహీన ఎలక్ట్రోలైట్ల విఘటన అవధి అంటే ఇన్ఫినిటీ. విఘటన అవధి అంటే మనం ఇన్ఫినిటీ అంటాము. సో ఆ ఇన్ఫినిటీగా దాన్ని ఏమంటాము, ఆల్ఫా. ఓకే, విఘటన అవధి అంటే ఆల్ఫా. మనం ఏమో డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటున్నాం కదండి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫాతో సూచిస్తున్నాం కదండి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అంటే ఏంటంటే తెలుగులో విఘటన అవధి అని అన్నారు దాన్ని, విఘటన అవధి. సో దీన్ని ఎలాగ మనం నిర్ణయించవచ్చు ఆల్ఫా అని అంటే, విఘటన అవధి అంటే ఏం తెలుసు కదా మీకు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్తాం మనము, అయాన్లుగా విడిపోయినటువంటిది బై మొత్తం అణువుల సంఖ్య అలా తీసుకుంటాం కదండి. సో అలాగే ఇక్కడ కూడా అయానుగా విఘటన చెందిన అణువుల సంఖ్య బై మొత్తం అణువుల సంఖ్య అంటే లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ తీసుకోవచ్చు మీకు. ఓకే, దాన్ని దేనికి సమానం చేస్తాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ. అంటే ఏంటంటే ఇక్కడ మీకు నియమిత విలీనం వద్ద మూల్యాంక వాహత అంటే మన తుల్యాంక వాహత ఎంత అండి, లాంబ్డా వి. నియమిత విలీనం అన్నాం కాబట్టి వి వాల్యూమ్ దగ్గర లాంబ్డా వి అని ప్రయోగంగా మనం నిర్ణయిస్తాము. సో కోల్-రాషస్ నియమం నుంచి అనంత విలీనం దగ్గర ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఏ ప్లస్ లాంబ్డా సి అనుసరించి మనము లాంబ్డా ఇన్ఫినిటీని కూడా మనము కనుక్కోవచ్చు. సో ఈ విధంగా మనకి లాంబ్డా వి అలాగే లాంబ్డా ఇన్ఫినిటీ రెండు విలువలు వస్తాయి. కాబట్టి ఈ రెండు విలువలు మనకు తెలిసినప్పుడు ఆల్ఫా విలువని అంటే విఘటన అవధిని మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం మనము, బలహీన ఎలక్ట్రోలైట్ల తుల్యాంక వాహకతను మనం నిర్ణయించుకున్నాము, బలమైనటువంటి ఎలక్ట్రోలైట్లను వాటి కండక్టెన్స్లను ఆధారంగా చేసుకొని. ఓకే, ఇప్పుడు ఏంటి సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాము, ఆ పరంగానే మనకు లాంబ్డా వి విలువ వస్తుంది, అట్ పర్టికులర్ డైల్యూషన్ దగ్గర ఎంత లాంబ్డా ఉందో తెలుసు, అలాగే అనంత విలీనం దగ్గర ఎంత ఉంటుంది అన్నది కూడా మనకి తెలుసు. కాబట్టి ఈ రెండు విలువలను ఆధారంగా మనము ఆల్ఫాని క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే విఘటన అవధిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా తర్వాత థర్డ్ పాయింట్కి వచ్చినట్లయితే అల్ప ద్రావణీయత గల లవణాల ద్రావణీయతను నిర్ణయించడము. అల్ప ద్రావణీయత కలిగినటువంటి లవణాలు అంటే ఏంటండి, వేటి యొక్క సాల్యుబిలిటీ తక్కువగా ఉంటుందో, చాలా తక్కువ ఉన్నటువంటి వాటి యొక్క సాల్యుబిలిటీని కూడా మనము ఇక్కడ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AgCl, సిల్వర్ క్లోరైడ్, లెడ్ సల్ఫేట్, బేరియం సల్ఫేట్ ఇవన్నీ కూడా నీటిలో చాలా తక్కువగా మీకు కరగడం అన్నది కనిపిస్తుంది, నీటిలో అత్యల్ప ద్రావణీయత ప్రదర్శిస్తాయి. సో అలాంటప్పుడు వీటిని మనం ఆ ద్రావణీయత ఎలా కనుక్కుంటాము అని అంటే, మామూలు పద్ధతి ద్వారాగా వీటి ద్రావణీయతను మనం నిర్ణయించలేం. కాబట్టి ఏం చేస్తున్నామండి, ఈ లవణాలని మనము సంతృప్త ద్రావణాల విశిష్ట వాహకతను వాటి మనము ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కుంటాం అనమాట. అర్థమైంది కదండి. సో ఏం చేస్తాం, వీటిని సంతృప్త ద్రావణాల కింద తీసుకొని వాటి యొక్క విశిష్ట స్పెసిఫిక్ కండక్టెన్స్ ని మనమే ఎక్స్పెరిమెంటల్ గా కనుక్కొని కింద సమీకరణాన్ని అనుసరించి మనం వెళ్ళొచ్చు. ఏంటి, లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ వి. సో అప్పుడు ఏంటండి, వి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి లాంబ్డా ఇన్ఫినిటీ బై K అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో వి విలువ ఎలాగొస్తుంది, మనకు W బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఉంది కదండి, ఈజ్ ఈక్వల్ టు 1000 బై వి. ఈ సూత్రాన్ని అనుసరించి అక్కడ వి విలువ కూడా మనకి వచ్చేస్తుంది. సో కోల్-రాషస్ నియమాన్ని బట్టి మన లాంబ్డా ఇన్ఫినిటీని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లెక్కించవచ్చు. సో VCC ఎలాగ లెక్కించవచ్చు అనేది చూసాం. VCC సంతృప్త ద్రావణంలో 1 గ్రాము తుల్యాంక ఎలక్ట్రోలైట్ కనుక ఉంటే, ఓకే, 1000 cc 1 లీటర్లోకి ఎంత వస్తుంది, అర్థమైంది. 1000 cc లేదా 1000 cc అన్నా 1 లీటర్ అన్నా ఒకటే. ఓకే, సో దాని ద్రావణంలో మనకి ఎంత ఎలక్ట్రోలైట్ ఉంది అని మనం చూసినట్లయితే 1000 బై వి అన్న పరంగా పెట్టుకొని ద్రావణీయత ఎలా చెప్తాము, S ఇజ్ ఈక్వల్ టు ద్రావణీయత S ఇజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ తుల్యాంక భారము బై వి వేసుకోవాలి.
మరి వి విలువ ఎలాగొస్తుంది మీకు? ఎంత డైల్యూషన్ లో అది కరిగిందని తెలియాలి కదా. ఎంత డైల్యూషన్ లో కరిగిందని ఎలా తెలుస్తుంది? లాంబ్డా ఇన్ఫినిటీ బై కే. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఎక్స్పెరిమెంటల్ గా తెలుస్తుంది. లాంబ్డా ఇన్ఫినిటీ అన్నది ఎలా తెలుసుకుంటాం? దాన్ని లాంబ్డా ఇన్ఫినిటీ ఎలా తెలుస్తుంది మీకు? కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి లాంబ్డా ఇన్ఫినిటీ తెలుసుకోవచ్చు. సో లాంబ్డా ఇన్ఫినిటీ తెలుసు, విశిష్ట వాహకత తెలుసు. సో దాన్ని రెండు ఆధారంగా తెలుసుకొని వి విలువ వస్తుంది. ఆ వి విలువను ఎందులో మనం ప్రతిక్షేపించుకుంటాము? ద్రావణి ఎస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1000 ఇంటూ తుల్య భారము బై వి, అంటే ఎంత గ్రామ్స్ మీరు కలిపారు అందులోకి అన్నది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము తుల్య భారము అని అంటే గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. ఓకే, సో దాన్ని పెట్టుకొని మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు. వచ్చేది గ్రామ్ పర్ లీటర్ లో మీకు వస్తుంది వచ్చేటువంటి విలువ. ఓకే, సో లవణ ద్రావణీయతను మీరు కనుక్కోవడము అంటే సూత్రం ఏంటండి? ఎస్ ఇజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ తుల్యభారం బై వి. ఇక్కడ మనం కనుక్కోవాల్సిన తుల్యభారం ఎలాగో మనకు తెలుసు ఆ లవణానికి సంబంధించింది, కానీ వి తెలియదు. వి తెలియడం కోసం ఏం చేయాలి మనము? దాని స్పెసిఫిక్ విశిష్ట వాహకతను కనుక్కోవాలి. అలాగే లాంబ్డా ఇన్ఫినిటీ విలువను కనుక్కోవాలి. లాంబ్డా ఇన్ఫినిటీ విలువ ఎలా వస్తుంది మీకు? కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి ఇది తక్కువగా, అంటే ఇది కరగడం తక్కువ ఉందంటే అర్థం ఏంటంటే మీకు ఇది బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ అని అర్థం. బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ కాబట్టి ఏం చేస్తాము? కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి వాటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ల యొక్క కండక్టెన్సెస్ తీసుకొని ఆ పద్ధతిలో మనం మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటూ రావాలి. అప్పుడు లాంబ్డా ఇన్ఫినిటీ విలువ వస్తుంది. ఇప్పుడు వి విలువ ఎలా వస్తుంది? అప్పుడు లాంబ్డా ఇన్ఫినిటీ బై కే, ఆ సూత్రాన్ని అనుసరించినప్పుడు మాకు వి విలువ వస్తుంది. సో ద్రావణీయతను మనము కింద సూత్రంలో వి వాల్యూ ప్రతిక్షేపించుకోవడం ద్వారా వచ్చేస్తున్నాం. క్లియర్? హలో, ఉన్నారా? ఉన్నాం సార్. ఎంతమంది వచ్చున్నారు? ముగ్గురు. 3 మెంబర్స్ వచ్చారా? ఓకే ఓకే, సరే. నెక్స్ట్ విఘటన స్థిరాంకాన్ని నిర్ణయించడం. విఘటన స్థిరాంకాన్ని ఎలాగ నిర్ణయిస్తాం మనము ఇందులోని అంటే ఆస్వాల్డ్ విలీన్ నియమం ప్రకారం మనకి ఏంటంటే సూత్రం వచ్చింది, బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ కి విఘటన స్థిరాంకం ఎలా ఉంటుంది? K ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా ఇంటూ వి. దీనికోసం ఆల్రెడీ చూసాం మనం. దీనిలో ఆల్ఫా విలువ ఎలా వస్తుంది? లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ. లాంబ్డా వి ప్రయోగ ఎక్స్పెరిమెంటల్ కి వస్తుంది, లాంబ్డా ఇన్ఫినిటీ ఇప్పుడు మన కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి వస్తుంది. సో కే విలువ మీకు ఆల్రెడీ తెలుసు. సారీ, ఆ కే అన్నది మనం ఇక్కడ ఆల్ఫా విలువ తెలుసు, బి విలువ తెలుసు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి కే విలువ అన్నది మనం నిర్ణయించవచ్చు. సో ఆస్వాల్డ్ డైల్యూషన్ ప్రకారంగా విఘటన స్థిరాంకం విలువ ఏంటండి? ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా ఇంటూ వి. సో 1 - ఆల్ఫా. ఆల్ఫా ఎలా వస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విఘటన అవధి డిసోసియేషన్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని అంటాం దాన్ని. ఆల్ఫాని మనం తీసుకున్నట్లయితే ఆల్ఫా లాంబ్డా ఇన్ఫినిటీ బై లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ. లాంబ్డా వి అనేది మనకి ఎక్స్పెరిమెంటల్ గా వస్తుంది. లాంబ్డా ఇన్ఫినిటీ అనేది మనం కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి క్యాలిక్యులేట్ చేస్తాము. సో దాని రెండింటిని మనం ప్రతిక్షేపించుకోవడం ద్వారాగా కే విలువని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. క్లియర్? ఇది కోల్ రాషెస్ నియమం. కోల్ రాషెస్ నియమంలో కోల్ రాషెస్ నియమం స్టేట్మెంట్ ఏంటి? లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ ప్లస్ లాంబ్డా సి. అంటే ఏంటండి? ఆనయాన్ల యొక్క తుల్యాంక వాహకత ప్లస్ క్యాటయాన్ యొక్క తుల్యాంక వాహకత మొత్తం కలిపితే అనంత విలీనం దగ్గర తుల్యాంక వాహకత అన్నది వచ్చేస్తుంది. ఇది కోల్ రాషెస్ నియమము. ఈ నియమాన్ని అనుసరించి మనకు కొన్ని అనువర్తనాలు ఉన్నాయి. ఇక్కడ 4 అనువర్తనాల కోసం మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటని చెప్పుకున్నాము, అనంత విలీనం వద్ద బలహీన ఎలక్ట్రోలైట్లుగా యొక్క తుల్యాంక వాహకతను మనం నిర్ణయించడము. రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే దాని బలహీన ఎలక్ట్రాన్ల యొక్క విఘటన అవధి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ని మనము నిర్ణయించవచ్చు ఆల్ఫాని. అలాగే ఇంకోటి ఏం చెప్పాము? అల్ప ద్రావణీయత గల లవణ ద్రావణాలకి ద్రావణీయతను మనము కనుక్కోవచ్చు. అలాగే విఘటన స్థిరాంకము అన్నది ఆస్వాల్డ్ డైల్యూషన్ అనుసరించి మనము ఆ సూత్రంలో పెట్టుకొని కోల్ రాషెస్ నియమాన్ని అనుసరించి విలువలు తెలుసుకొని విఘటన స్థిరాంకాన్ని మనం నిర్ణయించవచ్చు. క్లియర్? సో దట్స్ ఇట్ విత్ దిస్ కోల్ రాషెస్ లా. నెక్స్ట్ వచ్చినప్పటికీ అభిగమన సంఖ్య ట్రాన్స్పోర్ట్ నంబర్. ఇందులో ఏంటండి ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైంది? అది కోల్ రాషెస్ లా అర్థమైంది కదా? ఎస్ఐ క్వశ్చన్ అండి ఇది కోల్ రాషెస్ లా. నెక్స్ట్ అర్థమైంది? ఓకే సార్, అర్థమైంది సార్. ఇది ఇంటర్మీడియట్ లో వచ్చింది సార్ కోల్ రాషెస్. కోల్ రాషెస్ అంతా మీకు ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ మొత్తం మీకు ఇంటర్మీడియట్ లో వచ్చింది.
కొత్తగా ఏమి చదవట్లేదు ఇవంతా. మీరు ఒకసారి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే రిఫర్ చేస్తే మొత్తం అర్హీనెస్ థియరీ, ఆస్వాల్డ్ డైల్యూషన్, డిబే హెక్కల్ థియరీ, కోల్ ర్యాషెస్ లా, ట్రాన్స్పోర్ట్ నంబరు, ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ లో వచ్చినవే. ఆస్వాల్ట్ వచ్చింది సార్, ఆస్వాల్ట్ కోల్రాస్ అన్నీ వచ్చాయి. మరి ఇంకేంటి లేదు, ఇది మీరు ఇంటర్మీడియట్ చదివింది చదువుకోవడం ఇక్కడ, అంతే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఓకే సార్. అభిగమన సంఖ్య, ట్రాన్స్పోర్ట్ నంబర్ అంటాం దీన్ని. ట్రాన్స్పోర్ట్ నంబర్ ఏంటండి అంటే మొత్తం విద్యుత్తులో ఒక ఆనయాన్ లేదా ఒక అయాన్ మోసుకొని పోయే భాగాన్ని ఏమంటాం మనము, దాని యొక్క అభిగమన సంఖ్య అంటాము. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు దీన్ని మ్యాథమెటికల్ గా అంటే, మేము క్యాటయాన్ కోసం మాట్లాడుతున్నాం అనుకోండి. క్యాటయాన్ యొక్క కరెంట్ ఎంత క్యారీడ్ బై క్యాటయాన్, క్యాటయాన్ ఎంత కరెంట్ ని క్యారీ చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు, ఎలా చెప్తాం మనము, సారీ, క్యాటయాన్ యొక్క అభిగమన సంఖ్య మనకు తెలియాలి అంటే, క్యాటయాన్ యొక్క అభిగమన సంఖ్య మనకు తెలియాలి అని అంటే క్యాటయాన్ కరెంట్ ఎంత మోసుకెళ్తుంది బై టోటల్ కరెంట్ మొత్తం ఎంత వస్తుంది అన్నది చెప్తారు ఇక్కడ. అర్థమైంది కదా? సో ఇలాగ చెప్తాం, ఇది అభిగమన సంఖ్య అంటే ఒక అయాన్ యొక్క కరెంట్ ఎంత క్యారీ చేస్తుంది బై టోటల్ కరెంట్ ఎంత క్యారీ అయింది మొత్తం కూడా, రెండు అయాన్లు కలుపుకొని, అప్పుడు మీకు ఆ అయాన్ యొక్క అభిగమన సంఖ్య అంటాం. ఓకే, సో క్యాటయాన్ పరంగా మాట్లాడితే కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్ బై టోటల్ కరెంట్. ఆనియన్ కోసం మాట్లాడితే కరెంట్ క్యారీడ్ బై ఆనియన్ బై టోటల్ కరెంట్. టోటల్ కరెంట్ అంటే కరెంట్ క్యారీడ్ బై ఆనియన్ ప్లస్ కరెంట్ క్యారీడ్ బై క్యాటయాన్, అది టోటల్ కరెంట్ అవుతుంది. అర్థమైంది కదండి? సో అంటే విద్యుత్ మొత్తం ఎంత క్యారీ చేయబడ్డాయి అంటే రెండు అయాన్లు ఎంత క్యారీ చేస్తుందో మొత్తం కలిపితే టోటల్ కరెంట్ వస్తుంది. ఇందులో ఒక అభిగమన సంఖ్య మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఏ అయానికి మీరు మాట్లాడుతున్నారో ఆ అయాన్ ఎంత కరెంట్ క్యారీ చేస్తుందో తీసుకొని బై టోటల్ కరెంట్ ఎంత వచ్చింది మొత్తం కలపంగా తీసుకున్నప్పుడు రెండు నిష్పత్తి మనకి అభిగమన సంఖ్య వచ్చేస్తుంది. ఓకే, సో యూజువల్ గా మనము క్యాటయానికి యు అని, ఆనయానికి వి అని మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, క్యాటయానికి ఏమో యు రిప్రజెంట్ చేస్తాము, ఆనయానికి ఏమో వి రిప్రజెంట్ చేస్తాము. సో యు బై యు ప్లస్ వి లేదా వి బై యు ప్లస్ వి అన్నప్పుడు ఈ రెండు కూడా వస్తుంది. ఇట్లాంటప్పుడు టోటల్ ఎంత అవుద్దండి మీకు, టోటల్ ఎంత రెండు కలిపితే ఎంత అవుద్దండి, అభిగమన సంఖ్య దాన్ని క్యాటయాన్ది అలాగే అభిగమన సంఖ్య ఆనయాన్ రెండు కలిపితే ఏమవుతుందండి, యూ ప్లస్ వి బై యూ ప్లస్ వి అవుతుంది. మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఎన్సీ ప్లస్ ఎన్ని, టోటల్ కరెంట్ ఎంత, అదే అభిగమన సంఖ్యలు మొత్తం అంతా రెండు కలిపితే ఎంత ఈక్వల్ అయిందండి, ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అర్థమైంది కదండి? సో ఇది మీకు అభిగమన సంఖ్య అంటే ఏంటో చెప్పేటువంటి విషయం. సో ట్రాన్స్పోర్ట్ నంబర్ అంటే ఏంటండి, ఇక్కడ మీరు అడిగినప్పుడు ఏ అయాన్ ఎంత కరెంట్ క్యారీ చేయబడుతుంది మొత్తం టోటల్ కరెంట్ లో, ఒక అయాన్ ఎంత కరెంట్ క్యారీ చేస్తుంది టోటల్ కరెంట్ లో అని చెప్పేది అభిగమన సంఖ్య, దాని యొక్క అభిగమన సంఖ్య. క్యాటయాన్ నిమిత్తం మాట్లాడినప్పుడు క్యాటయాన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ యు బై యు ప్లస్ వి, ఆనయానికి సంబంధించి మాట్లాడినప్పుడు వి బై యు ప్లస్ వి. ఓకే, సో ఈ విధంగా మనము టోటల్ అభిగమన సంఖ్యలు ఎంత వస్తాయండి, ఎన్ఏ ప్లస్ ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఎందుకని ఈ రెండు కూడా క్యాన్సిలేట్ అయిపోతాయి, యు బై యు ప్లస్ వి అలాగే ప్లస్ వి బై యు ప్లస్ వి అని అంటే యు ప్లస్ వి బై యు ప్లస్ వి అవుతుంది. సో క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. ఓకే, సో ఇది అభిగమన సంఖ్యకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంటల్ గా ఎలాగ మనం కనుక్కుంటాం, అభిగమన సంఖ్యని ఎక్స్పెరిమెంటల్ గా ఎలా కనుక్కుంటాం అంటే దాన్ని హిట్టార్ఫ్ మెథడ్ అంటారు. హిట్టార్ఫ్ మెథడ్, హిట్టార్ఫ్ పద్ధతిలో మనం ఏ విధంగా మనం నిర్ణయించవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే ఈజీగా అనిపించేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఇక్కడ మనకి 3 ఛాంబర్స్ కనబడుతున్నాయి. ఏంటేంటి అండి, ఒకటేమో క్యాటయానిక్ ఛాంబరు లెఫ్ట్ సైడ్ లో ఉండింది ఎక్స్ట్రీమ్, అలాగా మధ్యలో మీకు ఆనయానిక్ ఛాంబర్ కూడా ఉంది, బల్బులు ఉన్నాయి 2 బల్బులు. ఓకే, ఆ 2 బల్బులు కలెక్ట్ చేసుకుంటూ మధ్యలో యూట్యూబ్ ఉంది. ఓకే, సో యూట్యూబ్ ఉంది, ప్రతిదానికి కూడా కింద నాబ్స్ ఉన్నాయండి మూడింటికి కూడా. ఓకే, అండ్ దెన్ మీకు ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంది, వోల్టా మీటర్ ఒకటి ఉంది. ఓకే, రైట్ సైడ్ లో బీకర్ ఫార్మాట్ లో వేసి ఉన్నారు, దాంట్లో అది మీకు వోల్ట్ మీటర్ కింద ఉంటుంది. అందులో మీకు ఎలక్ట్రోడ్లు పెడతారు, ఎలక్ట్రోడ్ డిప్ అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆనయానిక్ ఛాంబర్ లో అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నది మీకు ఇక్కడ డిప్ చేయబడింది, అలాగే పాజిటివ్ అన్నది లెఫ్ట్ లో ఉన్నటువంటిది మీకు ఈ విధంగా ఆమ్మీటర్
అలాగే రెసిస్టెన్స్ నిరోధకము, బ్యాటరీ, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, సో బ్యాటరీ ఇక్కడ మీకు నెగటివ్ వచ్చిన దగ్గర నుంచి మీకు వెళ్ళేటువంటిది మొత్తం నెగటివ్ అవుతుంది. పాజిటివ్ దగ్గర నుంచి వెళ్ళేది మొత్తం అంతా కూడా మీకు పాజిటివ్ డిప్ అయి ఉంటది. సో ఆటోమేటిక్ గా ఫర్దర్ గా మీకు నెగటివ్ పాజిటివ్ అన్నది ఆపోజిట్ లో వేసుకుంటూ వెళ్ళిపోవడం. క్లియర్? ఎక్స్పెరిమెంట్ అర్థమైందా? ఇక్కడ మీకు అంటే ఎలాగా భాగాలు అమర్చుకోవాలన్న తెలిసిందా? ఏం చేస్తామండి ఇక్కడ మీరు చూడండి. హిటాఫ్స్ మెథడ్ లో ఏం చేస్తాం, మనకి ఇవి రెండు కూడా గ్లాస్ ట్యూబ్స్ ఉన్నాయి. 2 గ్లాస్ ట్యూబ్స్ మధ్యలో ఏంటుందండి, మీకు ఒక యూ ట్యూబ్ ఉంది. ఓకే, అది కూడా గ్లాసే, ఈ మొత్తం అంతా గ్లాస్ ఆపరేటర్స్ అనమాట. ప్రతిదానికి కింద కూడా ఏంటంటే మీకు బల్బ్స్ ఉన్నాయి. అండ్ ఈ గ్లాస్ ఛాంబర్ లో కూడా మీకు ఒక ఎలక్ట్రోల్ డిప్ అయి ఉన్నాయి. అండ్ ఈ రెండు మొత్తం అంతా సెటప్ అంతా కూడా మీకు ఒక వోల్టామీటర్ కనెక్ట్ అయి ఉంది. ఆ వోల్టామీటర్ లో ఒక సొల్యూషన్ ఉండింది. అండ్ ఇది మొత్తం అంతా సెటప్ అంతా కూడా మీకు దేనికి కనెక్ట్ అయి ఉందండి, బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఇది హిటాఫ్స్. ఇప్పుడు హిటాఫ్స్ ఏం చెప్తున్నాడు అన్న దానికోసం ఒకరు మాట్లాడదాము. హిటాఫ్ పరికరంలో 2 నిలువు గాజు గొట్టాల మధ్య ఒక యు ఆకారంతో గాజు గొట్టం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా కదండి 2 నిలువు ఉన్నాయి, ఆ మధ్యలో ఒక యూట్యూబ్ ఉంది అని. ఎడమ వైపు గాజు గొట్టాలని యానోడ్ అర అని అంటాము. దీన్ని ఏమంటారండి, యానోడ్ కంపార్ట్మెంట్ అంటాం, ఎడమ వైపు ఉన్నటువంటిది. ఓకే, యానోడిక్ కంపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తాము. యానోడ్ అర అని చెప్పేసి అంటారు. కుడివైపు ఉన్న గాజు గొట్టాన్నేమో క్యాథోడ్ అర అంటాం, దీన్ని క్యాథోడిక్ కంపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ 3 గాజు గొట్టాలకు క్రింద భాగాన 3 స్టాప్ కాకులు ద్రవాలను బయటకు తీసుకునే విధంగా అమర్చబడి ఉంటాయి. సో ఇక్కడ మీకు కింద చెప్పే కదా, కింద అంతా కూడా మీకు ఏముందండి, స్టాప్ కాక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. బాటమ్ లో మీరు నాబ్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, సొల్యూషన్ మార్చుకోవాలన్నా ఆ గొట్టం ద్వారాగా మనం చేసుకోవచ్చు. ఆ కింద నాబ్ ద్వారాగా ప్రతి కంపార్ట్మెంట్ కి వేరుగా మీకు అక్కడ అమర్చబడి ఉంది. యు ఆకారం గాజు గొట్టం పై భాగాన 2 వైపులా స్టాప్ కాకులు అమర్చబడి ఉన్నాయి. సో ఇక్కడ యూట్యూబ్ కూడా కిందతో పాటుగా మీకు పైన కూడా యూట్యూబ్ కి 2 లిమ్స్ కి పైన మీకు కనెక్టివిటీ అటు ట్యూబ్కి ఉంది కదండి, అక్కడ మీకు ఏముంది, నాబ్ ఒకటి ఉంది, అక్కడ కూడా మీకు ఒక స్టాప్ కాక్ అన్నది వాడు ఫిక్స్ చేసి ఉంచాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ కి ఏంటన్నది చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏం తీసుకున్నాడు వీడు, సిల్వర్ అయాన్స్ తీసుకున్నాడు. సిల్వర్ అయాన్స్ అన్నవి వాటి యొక్క అభిగమన సంఖ్యను మనం నిర్ణయించడం కోసం ఈ ప్రమాణం, దీంట్లో మనం సిల్వర్ నైట్రేట్ తీసుకుంటున్నాం. ఏం తీసుకున్నామండి, సిల్వర్ నైట్రేట్ ప్రమాణ ద్రావణాన్ని మనం తీసుకోవాలి. ప్రమాణ ద్రావణం అంటే ఏంటండి, ఎంత సిల్వర్ నైట్రేట్ మనం వేయి చేసాము, తూచాము, ఆ తూసిన దాన్ని ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ లో కలుపుతున్నాము, ఎంత పరిమాణ నీటిలో కలుపుతున్నాము అన్నది మనకు మొత్తం తెలిసినప్పుడు పర్ఫెక్ట్ గా దాన్ని మనం ప్రమాణ సిల్వర్ నైట్రేట్ అంటాం. అంటే దాని గాఢత మనకి తెలుసు. దీన్ని మనము తీసుకుంటున్నాం, సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని ఇందులో మనము తీసుకుంటున్నాం. ఓకే, ఈ పరికరానికి డిసి డైరెక్ట్ కరెంట్ అంటాం, డిసి ఉత్పత్తి స్థానం. ఓకే, ఒకటి మీకు మారే నిరోధం ఒకటి ఉంది, రెసిస్టర్ ఒకటి ఉంది, ఒక సిల్వర్ వోల్టామీటర్ శ్రేణిలో కలిపి ఉంది. వోల్టామీటర్ శ్రేణిలో కలపడం అంటే తెలుసు కదండి, ప్యారలల్, ఇట్ ఈస్ ఏ సిరీస్ కలెక్షన్ అంటాము. శ్రేణిలో కలిపి గాఢతలో స్వల్ప మార్పు కలిగేటట్లుగా 2-3 గంటల పాటు 10 నుంచి 15 మిల్లీ యాంపర్ విద్యుత్తుని పంపిస్తూ ఉంటాం మనం. ఇక్కడ ఎంత అండి, మనకు జస్ట్ చిన్న వేరియేషన్ కలిగించడం కోసము మనం 2 to 3 అవర్స్ చాలా తక్కువ మిల్లీ యాంపియర్స్, 10 to 15 మిల్లీ యాంపియర్స్ విద్యుత్తును మాత్రమే అందులోకి మనం పంపిస్తూ ఉంటాం. సో విద్యుత్తుని పంపిస్తున్న సేపు యు ఆకారం గొట్టం పై భాగమున ఉన్న స్టాప్ కాకులను తెరిచి ఉంచి విద్యుత్ సరఫరా నిలిపివేయగానే స్టాప్ కాకులను కట్టేస్తారు. దీనివల్ల యానోడ్ క్యాథోడ్ల మధ్య సంబంధం తెగిపోతుంది. చూడండి, ఇప్పుడు మీకు ఏం జరుగుతుందండి, ఇప్పుడు కరెంట్ పాస్ చేయడం వలన అనంటే మీకు ఈ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని కూడా ఓపెన్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, స్టాప్ కాక్స్, దీనికి సంబంధించినవి, యూట్యూబ్ కి సంబంధించిన పైనవి కనెక్టివిటీ దగ్గర ఏంటంటే 2 ఓపెన్ ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అన్నవి మీకంటే ఏమవుద్దండి, క్యాటయాన్లన్నీ కూడా మీకు క్యాథోడిక్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తాయి, యానియాన్లన్నీ కూడా యానోడిక్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో అట్లా మీకు ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ లో మీకు 2 కూడా యానియాన్స్ ఎక్స్చేంజ్ అన్నది మీకు ఇందులో కనిపిస్తుంది. వన్స్ మీరు పవర్ ఆఫ్ చేసిన తర్వాత స్టాప్ కాకులు వెంటనే మనము ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ అవి అటు ఇటు కలిసిపోకుండా ఉండడం కోసం వెంటనే మనము పవర్ ఆఫ్ చేయగానే స్టాప్ కాకులను ఆఫ్ చేసేయాల్సి ఉంటుంది.
దీనివల్ల మనకి యానోడ్ క్యాథోడ్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం పూర్తిగా తెగొట్టేస్తాం. సో ఇప్పుడు మనం యానోడ్ అరలో మొత్తం ద్రావణాన్ని జాగ్రత్తగా బయటకు తీసి దాని భారాన్ని నిర్ణయిస్తాము. దీన్ని పొటాషియం థయోసైనైడ్ తో టైట్రేషన్ చేసి సిల్వర్ భారాన్ని నిర్ణయిస్తాము. అర్థమైంది కదండి. సో ఇదేం చేస్తున్నాం, మనం దాని భారాన్ని తీసుకుంటాము. అలాగే అందులో ఉన్న సిల్వర్ అయాన్స్ ని ఎలాగ మనము పొటాషియం థయోసైనైడ్ ద్వారాగా దీన్ని టైట్రేషన్ చేసి మనం సిల్వర్ భారాన్ని కూడా నిర్ణయించేస్తాము. అలాగే వోల్టామీటర్ లో ఉన్నటువంటి నిక్షిప్తమైన సిల్వర్ భారాన్ని కూడా మనము నిర్ణయిస్తాము. అంటే ఇక్కడ ఏమవుతుందండి, సిల్వర్ అన్నది మీకు క్యాథోడ్ కి అక్కడ ఉన్నటువంటి ఏమంటే ఎలక్ట్రోడ్ కి ప్లాటినం ఎలక్ట్రోడ్ పెడతారు ఇందులోనే. ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్ కి సిల్వర్ ఎలక్ట్రోడ్ పెడతారు. సిల్వర్ ఎలక్ట్రోడ్ కి మొత్తం అంతా కూడా మాకు సిల్వర్ డిపాజిట్ అనేది కనిపిస్తుంది అనమాట. సిల్వర్ పూత అంతా కూడా దానిపైన ఉండిపోతుంది. సో అదంతా కూడా జాగ్రత్తగా స్క్రేప్ చేసి అది ఎంత వెయిట్ వచ్చిందో అది కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో మొత్తం ఎక్స్పెరిమెంట్ లో మనం చేసేది ఏంటంటే సెటప్ అంతా జాగ్రత్తగా ఇలా అరేంజ్ చేసుకొని సిల్వర్ నైట్రేట్ ద్రావణాలే ఇందులో వేసుకుంటాం మనము. ఈ వాల్స్ అన్ని కూడా ఓపెన్ ఉంటాయి, కింద వాల్స్ క్లోజ్ ఉంటాయి. ఇప్పుడు మనము డీసీ కరెంట్ 10 to 15 మిల్లీ ఆంపియర్స్ పంపించడం ద్వారా 2 to 3 అవర్స్ ఏమవుతుంది, మీకు అయాన్ల మైగ్రేషన్ అనేది కనిపిస్తుంది. అయాన్ మైగ్రేషన్ అవుతుంది. అలాగే ఇక్కడ వోల్టమీటర్ దగ్గర మీకు ఏమవుతుందండి, సిల్వర్ డిపాజిట్ అన్నది కనిపిస్తుంది. ఓకే, వన్స్ మీరు పవర్ ఆఫ్ చేసిన తర్వాత మరి ఇంకా యానోడ్ క్యాథోడ్ కనెక్షన్ అన్నది మీరు క్లోజ్ చేయాలి స్టాప్ కాక్ తో. ఈ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సొల్యూషన్ ని మనం ఏం చేస్తామంటే 2 కంపార్ట్మెంట్ లో ఉన్న సొల్యూషన్స్ ని మనం తీసుకొని జాగ్రత్తగా వాటిని బరువు తీసుకోవాలి. అలాగే వాటిని పొటాషియం థయోసైనైడ్ తో మనము టైట్రేషన్ చేసి సిల్వర్ భారాన్ని మనం కనుక్కుంటాము. అర్థమైంది కదండి, సిల్వర్ భారాన్ని కనుక్కుంటాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా అలాగే చేస్తాము. ఏది వోల్టామీటర్ లో ఉన్నటువంటి సిల్వర్ కి సంబంధించింది కూడా మనము ఆ పూతంతా జాగ్రత్తగా తీసుకొని దాని వేయింగ్ అనేది చేస్తాం. ఓకే, అంటే ఏం చేయాలి, ఈ సిల్వర్ ఫస్ట్ ఎలక్ట్రోడ్ మనం పెట్టినప్పుడే ఆ సిల్వర్ ఎలక్ట్రోడ్ యొక్క వెయిట్ ఎంత ఉందో చూస్తారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ డిపాజిట్ అంత అవుద్ది కదండి, దానిపైన సిల్వర్ ఎంత డిపాజిట్ అని తెలియడం కోసం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తారు. రెండింటి మధ్యలో డిఫరెన్సే మీకు ఎంత వెయిట్ దానిపైన, ఎంత సిల్వర్ దానిపైన డిపాజిట్ అయి ఉంది అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఆ రకంగా చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ మనం ఇక్కడ చూద్దాము. ఓకే, ప్రయోగానికి ముందు మనం ఏమేమి తీసుకోవాలి, ప్రయోగం తర్వాత ఏమేమి తీసుకోవాలని ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. యానోడ్ అరలో అంటే ఇక్కడ మనం మెయిన్ యానోడ్ అర కోసం మాట్లాడతాం, ఎందుకంటే సిల్వర్ అంతా ఎక్కువ డిపాజిట్ అయ్యేది యానోడ్ లోనే కాబట్టి. యానోడ్ అరలో ద్రవం యొక్క భారం ఎంత ఉందండి, ఏ గ్రామ్ ఉందనుకుందాం. సిల్వర్ నైట్రేట్ భారం ఎంత ఉంది, బి గ్రామ్ అనుకుందాం. నీటి భారం ఎంత వస్తుందండి అప్పుడు, ఏలో నుంచి బి తీసేస్తే మిగిలింది నీటి గ్రామ్. అంటే ద్రవం యొక్క ద్రావణం సిల్వర్ నైట్రేట్ ని మనం నీటిలో కరిగించాం కదా, కరిగించిన తర్వాత మొత్తం వెయిట్ ఎంత ఉంది, ఏ గ్రామ్స్ తీసుకున్నామండి. సిల్వర్ నైట్రేట్ ఎంత వేసామో మనకు తెలుసు కాబట్టి అది బి గ్రామ్స్ ఉంటుందండి. ఏలో నుంచి బి తీసేస్తే మిగిలిందంతా కూడా వాటర్ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, A-B గ్రామ్ నీటిలో కలిగి ఉన్న సిల్వర్ నైట్రేట్ భారం ఎంతండి, బి గ్రామ్ ఉంది అని చెప్పచ్చు. A-B గ్రామ్ నీటిలో సిల్వర్ నైట్రేట్ భారము బి గ్రామ్స్ ఉంది అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ప్రయోగం అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో చూద్దాం. యానోడ్ అరలో అప్పుడు భారం ఎంత ఉంది, ద్రవం భారం సి అనుకుందాము. సిల్వర్ నైట్రేట్ భారం ఎంత ఉంది, ఎలా తెలిసిందండి, సిల్వర్ నైట్రేట్ భారం ఎలా తెలిసింది మీకు, టైట్రేషన్ చేస్తాం కదా, టైట్రేషన్ చేసిన తర్వాత ఎంత భారం వస్తుందో తెలుస్తుంది కాబట్టి అది డి గ్రాము. నీటి భారం ఎంత వస్తుంది అప్పుడు, C-D గ్రామ్స్ నీటి భారం. అంటే C-D గ్రామ్ లో సిల్వర్ నైట్రేట్ ఎంత ఉందండి భారము, డి గ్రామ్ ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చాలా బాగా ఆలోచన చేయండి. A-B గ్రామ్స్ ఎక్స్పెరిమెంట్ చెరక్క ముందు బి గ్రామ్ ఉందని చెప్పాము. A-B గ్రామ్ నీటిలో బి గ్రామ్ సిల్వర్ నైట్రేట్ ఉంది. ప్రయోగం అయిన తర్వాత C-D గ్రామ్ నీటిలో సిల్వర్ నైట్రేట్ ఎంత ఉంది, డి గ్రామ్ ఉంది అని చెప్పేసి అంటాం. ఇక్కడ చెప్పుకునేటువంటి కీలకమైనటువంటి విషయం చూడండి. A-B గ్రామ్ నీటిలో కలిగి ఉన్న సిల్వర్ నైట్రేట్ భారం ఎప్పుడు, ప్రయోగం తర్వాత. ప్రయోగానికి ముందు ఎంత ఉందో మీకు తెలుసు, ప్రయోగానికి అయిపోయిన తర్వాత నీటి శాతం కూడా మారిపోయింది, నీటి కంటెంట్ కూడా మారిపోయింది కాబట్టి అది చెప్తున్నాము, C-D చెప్తున్నాము. ఓకే, అదే A-B గ్రామ్స్ వాటరే కనుక ఉండుంటే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దానిలో సిల్వర్ నైట్రేట్ ఉండే పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎంత గ్రామ్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నది ఇక్కడ లాజిక్. అర్థమైందా, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
సాధారణ ఎక్స్పెరిమెంట్ కి ముందుకు ఏముందండి, A-B గ్రామ్ నీటికి B గ్రామ్ సిల్వర్ నైట్రేట్ ఉంది అని చెప్తున్నాము. ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత C-D గ్రామ్స్ నీటిలో D గ్రాము సిల్వర్ నైట్రేట్ ఉంది అని అన్నాము. అర్థమైంది కదండి. ఒకవేళ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత కూడా A-B గ్రామ్ వాటరే ఉందనుకోండి, అప్పుడు సిల్వర్ నైట్రేట్ భారం ఎంత ఉండొచ్చు అన్నదే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అర్థమైంది కదా. సో అది ఆ సూత్రాన్ని అనుసరించి A-B ఇంటూ D బై C-D, A-B ఇంటూ D బై C-D అన్నది మీకు A-B గ్రామ్ నీటిలో ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత అంత నీటిలో ఎంత సిల్వర్ నైట్రేట్ ఉందో మనకు వచ్చేస్తుంది. దాన్ని Z గ్రామ్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఎక్స్ గ్రామ్స్ అని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటున్నాము. ఓకే, ఇంతటితో ఇక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు వోల్టమీటర్ దగ్గరికి రండి. వోల్టమీటర్ లో నిక్షిప్తమైన సిల్వర్ భారం ఎంత ఉంటుంది, W గ్రామ్స్ ఉంది అని చెప్పేసి మనం అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి కేస్ 1 వస్తుంది. కేస్ 1 కేస్ 2 రెండు ఉంటాయి ఇక్కడ మీకు. సో ముందు కేస్ 1 కి సంబంధించి వెళ్దాము. కేస్ 1 ఏంటండి, ఎలక్ట్రోలైట్. ఒక్క నిమిషము. కేస్ 1 ఒకసారి చూడండి. ఎలక్ట్రోలైట్ సిల్వర్ నైట్రేట్ తో, సిల్వర్ నైట్రేటే కదా ఎలక్ట్రోలైట్. ఓకే, ఎలక్ట్రోలైట్ తో చర్య పొందని ప్లాటినం ఎలక్ట్రోడ్లు ఉపయోగించినప్పుడు యానోడ్ అరలో సిల్వర్ నైట్రేట్ గాఢత తగ్గుదల ఎంత ఉంటుంది అంటే మీకు అర్థమైందండి. కేస్ 1 ఏం చేస్తున్నాం మనము, ఒకవేళ యానోడిక్ కంపార్ట్మెంట్ లో ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉపయోగించారు, అప్పుడు సిల్వర్ నైట్రేట్ గాఢతలో ఎంత తగ్గుదల వచ్చింది అన్నది మనకు తెలియాలి అని అంటే ఏం చేయాలండి, A-B నీటిలో B ఉంది కదండి. ఓకే, A-B తీసుకున్నప్పుడు ఎంత అయిందండి, X గ్రామ్స్ ఉంది. అంటే ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం తీసుకుంటే ఆటోమేటిక్ గా ఎంత తగ్గుదల జరిగింది అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. అర్థమైంది కదండి. సిల్వర్ నైట్రేట్ లో సొల్యూషన్ లో ఎంత మీకు తగ్గిపోయింది, గాఢతలో ఎంత తగ్గింది అన్నది మీకు ఎలా తెలుస్తుందండి, A-B గ్రామ్స్ ఉన్నప్పుడే ఎంత కంటెంట్ మీకు ఉండొచ్చు ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత అన్నది మీకు తెలుసు, ఎక్స్పెరిమెంట్ ముందు ఎంత ఉందో మీకు తెలుసు. సో ఆ విధంగా రెండు వ్యత్యాసం మనం తీసుకుంటే ఎంత తగ్గుదల జరిగింది అన్నది మీకు వచ్చేస్తుంది. సో B మైనస్ ఎక్స్, ఎందుకంటే B ఎప్పుడు గ్రేటర్ దాన్ ఎక్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకని సిల్వర్ నైట్రేట్ లో సిల్వర్ అయాన్స్ అన్నవి కూడా మీకు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా గాఢత తగ్గిపోతా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, యానోడ్ అరలోని సిల్వర్ గాఢతలో తగ్గుదల ప్లస్ క్యాథోడ్ అరలోని నైట్రేట్ గాఢతల తగ్గుదల ఈజ్ ఈక్వల్ టు మొత్తం గాఢతల తగ్గుదల. అంతే కదండి. ఇప్పుడు యానోడ్ లో ఉన్న యానోడ్ అరలో ఏమవుతుందండి, సిల్వర్ అయాన్స్ అన్ని కూడా ఈ క్యాథోడ్ కంపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాయి. అలాగే క్యాథోడ్ లో ఉన్నటువంటి సిల్వర్ నైట్రేట్ అయాన్స్ అన్ని కూడా మీకు యానోడ్ కంపార్ట్మెంట్ లోకి వచ్చేస్తా ఉంది. సో ఇందులో ఎంత తగ్గుదల జరిగిందో అందులో కూడా ఆల్మోస్ట్ మీకు అంతే తగ్గుదల జరుగుతుంది. అర్థమైంది కదండి. సో అప్పుడు మొత్తం కలిపితే టోటల్ తగ్గుదల ఎంత అన్నది మీకు తెలిసిపోతుంది. అర్థమైంది కదండి. సో అది ఇది కలుపుకుంటే టోటల్ తగ్గుదల అన్నది మీకు తెలిసిపోతుంది. అంటే సిల్వర్ నైట్రేట్ మొత్తం ఎంత తగ్గింది అని తెలియాలి అని అంటే ఇందులో ఎంత తగ్గింది, ఇందులో తగ్గేది ఓన్లీ సిల్వర్ అయాన్స్ తగ్గుతాయి తప్ప నైట్రేట్ అయాన్స్ తగ్గవు. అర్థమైంది. ఇక్కడ ఏమైతే కేవలము నైట్రేట్ అయాన్స్ తగ్గుతాయి తప్ప సిల్వర్ అయాన్స్ తగ్గవు. సో సిల్వర్ అయాన్స్ మొత్తం ఇటు అంటే సిల్వర్ అయాన్స్ ఈ కంపార్ట్మెంట్ పెరుగుతూ ఉంటాయి, ఇందులో నైట్రేట్ అయాన్స్ పెరుగుతూ ఉంటాయి. అర్థమైంది. సో తగ్గుదల చూసిన అయిపోయిందా టైం అయిపోయింది సార్. ఓకే 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 సరే సరే, అట్లయితే మనం నెక్స్ట్ క్లాస్ లో దీనికోసం మాట్లాడదాము. మీరు కొంచెం తొందరగా రావాలా, మీరు చాలా వరకు చేసేస్తారు, హాఫ్ అన్ అవర్ క్లాస్ మిస్ చేసేస్తారు. అర్థమైందా? సరే, టుడే స్టాప్ షేరింగ్.